తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో రిజిస్టర్ ఆఫీస్ వద్ద దస్తావేజు లేఖర్లు పెన్డౌన్ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం వారు నూతనంగా తీసుకొచ్చిన జీవో ఎంఎన్ నెంబర్ 396 ద్వారా దస్తావేజు లేఖర్ల మనుగడకు తీవ్ర ఇబ్బందులు కలిగించినట్లుగా ఉన్నది. ఎప్పటి నుండో వంశపారంపర్యంగా వస్తున్న దస్తావేజు లేఖర్లు ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని సదరు జీవో ఎంఎస్ నెంబర్ 396 వలన దస్తావేజు లేఖర్లు మరియు సదరు లేఖర్ల కుటుంబాలు జీవన కోల్పోయి కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. కనుక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈరోజు మన పుల్లంపేట సబ్ రిజిస్టర్ ఆఫీసు కింద పనిచేస్తున్న దస్తావేజు లేఖలందరం కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన నూతన 396 జీవోను రద్దుపరచాలని నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ రోజు నుంచి అనగా 20వ తేదీ నుంచి 31వ తారీఖు వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అంటే దస్తావేజులు ఏవి కూడా తయారు చేయబడవు. అందుకోసం మా దస్తావేజు లేఖలందరం కలిసి ఈరోజు మన పుల్లంపేట ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యవస్థను రద్దుపరిస్తే ఇప్పుడు మేము చేస్తున్న దస్తావేజు లేఖ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఏ జీవో రిలీజ్ చేసిందో మాకు తెలియదు. కానీ యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సామాన్యులకు ఈ డాక్యుమెంటరీ రైటర్ లేకుండా ఏమాత్రం అర్థం కాదు, ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు చెప్పిన ఆటోమేటిక్ వ్యవస్థ అది ఎట్లా ఉంటుందో ఎలా ఉంటుందో మొత్తం మీద కన్ఫ్యూజన్. మాకు స్థానికంగా ఉన్న ఈ డాక్యుమెంట్ రైటర్లే ముఖ్యం. మిగిలిన వాళ్ళంతా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ డాక్యుమెంట్ ఉంటుందని అందరం భావించుకుంటున్నాము. ఎందుకంటే మేము గత 15 ఏళ్ళుగా మేము అన్ని చూస్తున్నాము. రిజిస్టర్ ఆఫీస్లో రావడము, ఇక్కడ లావాదేవీలు జరపడము, ఇక్కడ పోయిన ప్రభుత్వమే చాలా ఇబ్బందికరంగా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. తిరిగి మళ్ళీ అదే పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా తీసుకురావడం చాలా శోచనీయాంశము, బాధాకరమైన విషయము. తిరిగి మరీ పునఃపరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ముందున్న వ్యవస్థ ప్రజలకు చాలా దగ్గరగా అనుకూలంగా ఉంది. ఇబ్బందికరంగా ఎక్కడెక్కడ మాకు ఎప్పుడూ అనిపించలేదు. ఇక మీదట ఏదైనా సమస్యలు వస్తే మేము ఎవరిని దగ్గరికి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా, రిజిస్టర్ ఆఫీస్లో ఈ సవరణలు అయితేనేమి, ఈ చలానాలు అయితే విషయంలో అయితేనేమి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. అందుకని తిరిగి మనకి మాకు పాత పద్ధతిని కొనసాగించాలని కోరుతున్నాం. మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ధన్యవాదాలు.